అనుభవం లేక ఆ ఎమ్మెల్యే ఇబ్బందులు పడుతున్నారా? ముక్కుసూడితనంతో ఎదురు దెబ్బలు తింటున్నారా? ఆమె సెటిల్ అయితే భవిష్యత్తు ఉండదని రాజకీయ ప్రత్యర్థులు ఏకమవుతున్నారా? రాజకీయంగా ఆమెను దెబ్బ తీసేందుకే నిందలు మోపుతున్నారా? ఆ మహిళా ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే సంచలనంగా మారిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఉన్నత విద్యావంతురాలు, పారిశ్రామికవేత్త, సాఫ్ట్వేర్ కంపెనీలకు యజమాని అయినా ఆమె కోరిక మాత్రం ఎమ్మెల్యే కావడం. వందల కోట్ల ఆస్తి ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా, సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేయాలన్నదే ఆమె లక్ష్యం. అందుకోసం 10 ఏళ్ల పాటు ఎదురు చూసి చివరికి తన కోరిక నెరవేర్చుకున్నారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన నుంచి నెల్లిమర్ల అభ్యర్థిగా మాధవి పేరును స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజకీయ అనుభవం లేకున్నా ప్రజలను మెప్పించి ఎన్నికల్లో గెలిచారు లోకం మాధవి. ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజలు మరింత పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నియోజకవర్గంలో కలియ తిరుగుతూ పూర్తి పట్టు సాధిస్తున్న సమయంలో లోకం మాధవిపై ఒక అవినీతి బండను వేశారు. ఈ విషయం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇప్పటిదాకా ఆమె సేవా కార్యక్రమాలు, నాయకురాలిగా ఆమె నెరవేరుస్తున్న హామీల గురించే మాట్లాడుకుంటున్న నియోజకవర్గ ప్రజలు ఆమెలో ఈ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారట. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, డబ్బులు దారి మళ్లించి ఎన్నికల కమిషన్ కళ్లు కప్పారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు లోకం మాధవి. ఎవరో రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ కాదు, ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణట. 2024 ఎన్నికల్లో లోకం మాధవి కంపెనీ ఉద్యోగుల అకౌంట్లకు డబ్బులు పంపి వారి ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటున్నాడు ఓ మాజీ ఉద్యోగి. లోకం మాధవి మనీ లాండరింగ్ కి పాల్పడ్డారని స్వయంగా ఆ ఉద్యోగి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, అక్కడి నుంచి విచారణ చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు రావడం చకచకా జరిగిపోయాయట. దీనిపై ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా విచారణ మొదలుపెట్టిందట. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఇక్కడ అసలు అనుమానాలు వేరేగా ఉన్నాయంటున్నారు జనసేన నాయకులు, లోకం మాధవి అనుచరులు. నెల్లిమర్ల ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో జనసేన బలోపేతంపై లోకం మాధవి దృష్టి పెట్టారు. భవిష్యత్తులో పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఎంత చేయగలిగితే అంతా ప్రజలకు చేసి తన స్థానం పదిలం చేసుకోవాలనే ప్లాన్తో ముందుకెళ్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేక కొందరు తెర వెనక కుట్రలు చేస్తున్నారనే అనుమానాలు కూడా వస్తున్నాయట ఎమ్మెల్యే వర్గానికి. ఎంత సమన్వయంతో వ్యవహరిస్తున్నా కూటమి నేతల మధ్య కొన్ని పొరపచ్చాలు వస్తున్నాయి. నెల్లిమర్లలో కొందరు మిత్రపక్ష నేతలు ఎమ్మెల్యేతో కొన్ని విషయాల్లో విభేదిస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో మరో బలమైన నాయకుడితో లోకం మాధవికి ప్రచన్న యుద్ధం సాగుతుందట. బయటపడకపోయినా అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తుందనే టాక్ ఉంది. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో కూటమి నేతల తీరుపై ఎమ్మెల్యే మాధవి అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. లోకం మాధవి హవాకు చెక్ పెట్టేందుకే కొంతమంది నాయకులు ఆరోపణల పర్వానికి తెరతీశారని అంటున్నారు ఆమె అనుచరులు. మరిందులో వాస్తవాలేంటో ఆ పెరుమాళ్లకే ఎరుక. అయితే లోకం మాధవి ఎన్నికల ఖర్చు విషయంలో తప్పు చేసినట్టు ఈసీ నిర్ధారిస్తే తన పదవిని పోగొట్టుకోవాల్సి వస్తుందన్న మాట కూడా వినిపిస్తోంది. మరి ఈ ఆరోపణల నుంచి ఆమె బయటపడతారో లేదో కాలమే నిర్ణయించాలి.